మిస్టర్ వాసుదేవ్, నా కొడుకు నిర్దోషిగా జైలు నుంచి బయటకు రాకుండా నువ్వు నీ కూతుర్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్ళలేవు. మర్యాదగా పాపను వదిలేసి వెళ్ళిపో. మిమ్మల్ని నానమ్మ అని పిలిచాను, మీ అబ్బాయిని బాబాయ్ అని పిలిచాను. నాకు యాక్సిడెంట్ చేసింది కాక మా నాన్నకు తెలియకుండా నన్ను దాచిపెట్టి మరి నాన్న కోసం వెతుకుతున్నానని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారా? ఇలా ఎందుకు చేశారు? నా కూతురు అడిగింది కదా, సమాధానం చెప్పండి ఉమాదేవి గారు. అమ్మాను, తప్పు చేసిన వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మోసం చేసిన వాళ్ళ దగ్గర కప్పిపుచ్చుకునే కోపం తప్ప నిజం చెప్పే ధైర్యం ఉండదు. మిస్టర్ వాసుదేవ్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయకుండా పాపనిక్కడే వదిలేసి వెళ్ళిపో. ఉమాదేవి గారు, మీ తుపాకులు ఈ వాసుదేవుని ఏమీ చేయలేవు. నా కూతుర్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఎలాగైతే మీ కొడుకు శక్తిని జైలుకు పంపించానో అలాగే త్వరలో మిమ్మల్ని జైలు ఊచలు లెక్క పెట్టిస్తాను. వాసుదేవ్, నా కొడుకు కోసం నేను ఏమైనా చేస్తాను. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడను. మర్యాదగా నీ కూతుర్ని వదిలేసి వెళ్ళిపో. చెప్పారు కదా, ఈ బెదిరింపులు నన్ను ఏమీ చేయలేవని. షూట్ చేయగలరా? నన్ను షూట్ చేసే ధైర్యం మీకుందా? ఇక నేను ఉపేక్షించను మాదేవి గారు. సరిగ్గా 6 గంటలో పోలీసులు వచ్చి మీ చేతులకు బేడీలు వేస్తారు. ఇన్ని రోజులు మీలో ఒక గొప్ప మాతృమూర్తి ఉందని భ్రమపడ్డాను. కానీ నా కూతుర్ని దాచిపెట్టి తల్లిదండ్రులనే బాధ పెట్టారంటే మీలో ఉన్న అమ్మతనం ఏంటో అర్థం చేసుకోగలను. మీలో ఎటువంటి మాతృప్రేమ లేదు. యువర్ కౌంట్ డౌన్ స్టార్స్ నౌ. సరిగ్గా 6 గంటలోపు మీరు జైలు పాలవుతారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.